భార్య అంది, ఈరోజు మీరు మందిరానికి వెళ్ళండి, ఆ చెప్తున్న వాక్యాన్ని 3 ముక్కల్లో నేర్చుకోండి అని భార్య చెప్పి ఏం చేసిందంటే భర్తని మందిరానికి పంపించింది. భర్త ఏం చేస్తున్నాడంటే నేను వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో ఏం చేస్తాడంటే మందిరం వరకు వచ్చేసాడు. మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఆరాధన అయిపోయింది. ఈ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భోజనానికి కూర్చున్నారు. సర్లే ఎలాగో ఇంత దూరం వచ్చా కాబట్టి భోజనం చేసైనా వెళ్ళిపోదాము అని ఇతను భోజనాన్ని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు కనిపించారంట. హాయ్ బాబు, పాస్టర్ గారు కనిపించారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా ఆవిడేమో వాక్యమేమో 3 ముక్కల్లో పట్టరమ్మంది. ఇప్పుడు నేను ఏం చేయాలని పాస్టర్ గారు వంక అలా చూస్తూ ఉన్నారు. పాస్టర్ గారు పలికించి అన్నారు, వచ్చావా బాబు అన్నారంట. వచ్చానయ్య గారు అని అంటే పాస్టర్ గారికి చాలా సంతోషం వేసింది. ఇంకా పాస్టర్ గారు ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే మళ్ళా భోజనం పంక్తి దగ్గర కూర్చుని భోజనానికి తినడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళా పాస్టర్ గారు తిరిగి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, బాబు కూర్చున్నావా అని అన్నాడు. కూర్చున్నాను అయ్యారు అని అన్నాడు. అలా కూర్చుని భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పాస్టర్ గారు అన్నారు, బాబు వెళ్తున్నావా అని అన్నారంట. వెళ్ళిపోతున్నాను అయ్యారు, చాలా థ్యాంక్స్ అయ్యారు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అయ్యి బాబోయ్, మా ఆవిడి నాకు ఈ మాటలు 3 ముక్కల్లో నేర్చుకోమంది ప్రసంగాన్ని. ఇప్పుడు నేనేమో ఆరాధన అయ్యే టయానికి వచ్చాను, ఇంటికి వెళ్తే రేవిడెత్తదేమో అని ఏం చేస్తున్నాడంటే అవే మాటలు ఏం చేస్తున్నాడంటే బిగ్గరగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడికి? ఇంటికి. ఇంటి ఆవరణలోనికి వెళ్ళిన తర్వాత గేటు తలుపు తెలుస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని విన్న కొంతమంది దొంగలు ఇంట్లో ఉన్నారంట. ఆ గేటు తీసి లోనకు వచ్చి ఇలాగంటున్నారు, వచ్చారా మీరు అని అంటున్నాడంట. అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఎవడ్రా బాబు వచ్చారా మీరు అంటున్నాడని ఇంటి యజమానుడు వచ్చేసారని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడిపోతూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే రే ఎవరి కాళ్ళు కూర్చోండి ఆడు వచ్చేస్తున్నాడు బాబు అని ఏం చేస్తున్నారంటే ఎవరి కాళ్ళు కూర్చున్నారంట. అప్పుడు మళ్ళీ రెండో మాట్లాడుతున్నాడు, కూర్చున్నారు మీరు అని అంటుంటే అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇంట్లో ఉన్న సామానం అంతా కూడా బయటికి పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఈడేమో కూర్చున్నారు ఏంట్రా బాబు అని అడుగుతూ ఉన్నాడని ఏం చేస్తారంటే ఎవరి సామానం అక్కడే వదిలేసి జాయిగా మెల్లగా వెళ్ళిపోతారా అని అనుకున్నారు. అలా మెల్లగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరలా అన్నాడు, వెళ్ళిపోతున్నారా మీరు అని అన్నాడంట. అప్పుడు అన్నారు, మరి వెళ్ళిపోకుండా ఏం చేస్తాం, వచ్చిన విషయం అంతా కూడా తెలిసిపోయింది కదా నీకు, మేమేం దొంగతనం చెయ్యము అని ఏం చేస్తున్నాడంటే ఇలా జరిగిందనమాట అండి. సో ఈ వాక్యం యొక్క ఆంతర్యం ఏంటంటే